నచ్చితే లైక్ ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా. రాత్రి మందు తాగేటప్పుడు అందరూ బాహుబలిలా ఫీల్ అవుతారు, కానీ పొద్దున లేచాక మాత్రం గజనీలా బిహేవ్ చేస్తుంటారు. అసలు నా ఫోన్ గ్యాలరీలో ఉన్న ఈ వీడియోలు ఎవరు తీసిండ్రు? ఈ డాన్సులు నేనే చేసినా లేక నా లోపల ఏదైనా దయ్యం జొర్రిందా? అరే ఏందిరా బాయ్ దిమాగ్ ఖరాబ్ అవుతాంది అని ఫోన్ చూసుకొని షాక్ అయిపోతుంటారు. మనం నీళ్లు కలపాలి చూడు. 1 లీటర్ సారాకి 1/2 లీటర్ నీళ్లు కలిపితే అది రాత్రి మందు కొట్టేటప్పుడు గ్లాసులో మంచినీళ్లు కలపడానికి బద్దకించే మందుబాబులు పొద్దున లేచాక మాత్రం బిందెలకి బిందెలు నీళ్లు తాగుతుంటారు. అట్లా తాగకపోతే బాడీ మొత్తం ఎడారిలా మారిపోతుంది కదా మరి. రాత్రి దాగినోడు పొద్దున్నే హ్యాంగ్ ఓవర్తో లేచి చెప్పే అతిపెద్ద అబద్ధం ఏందో తెలుసా? ఇదే ఆఖరిసారి నేనిక చుక్క కూడా ముట్టుకోను. ప్రతి తాగుబోతూ ఉదయం ఇదే అబద్ధం చెబుతాడు, మళ్ళీ 6 గంటలకు సాకులు ఎత్తుకుతాడు. ఇదే లాస్ట్, ఇక జీవితంలో చుక్క ముట్టుకోను అంటాడు. కానీ సాయంత్రం 6 అవగానే ఒక్క పెగ్గు వేస్తే తలనొప్పి తగ్గిపోతుందేమో అని లాజిక్లు వెతుకుతాడు. ఈ అక్క బాటిల్తో మొగుణ్ణి తల పగలగొట్టింది కదా, రక్తం వస్తుందని ఆ మొగుడు ఏడుస్తుంటే ఎంత గొప్ప లాజిక్స్ చెప్పిందో చూడండి. రక్తం వస్తుంది, రక్తం ద్వారా ఆల్కహాల్ బయటికి వెళ్తుంది. నేను నిమ్మరసం తాగుతాను. బాడీలో ఉన్న ఆల్కహాల్ అంతా ఆ రక్తం ద్వారా బయటికి వచ్చేస్తదంట. ఓరి నాయనా, ఇదేం లాజిక్ రా తమ్మి. ఆ దెబ్బకి ఆమె మొగుడు బెదిరిపోయి సాయంత్రం తలనొప్పి అనే డ్రామా చేస్తే ఈసారి బాటిల్తో కాదు రోకలి బండతోనా మసాజ్ చేస్తదేమో అని సైలెంట్గా నిమ్మరసం తాగుతున్నాడు. కొందరు మందుబాబులు హెల్త్ గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. మందేస్తూ మాంసం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని వీళ్ళేం లాజిక్ చెప్తున్నారో చూడండి. చూడు, ఇది తింటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అవునా? దోసకాయ మద్యం ప్రభావాన్ని తగ్గిస్తుందా? మొగుళ్ళు తాగొస్తే పెళ్ళాలు కొడతారు, కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. ఏంది తల్లి ఈ అవతారం? మంగళసూత్రం ఉండాల్సిన మెడలో మందు బాటిల్స్ దండ వేసుకున్నావు. ఈ గజిబిచ్చుడు మళ్ళీ తాగనని మాటిచ్చావు. నన్ను క్షమించు, మళ్ళీ ఇలా జరగదు. భర్త రోజూ తాగుతూ తనని పట్టించుకోవట్లేదని ఈమె బాధపడుతూ, దేవుడు నీకు 2 కళ్ళిస్తే ఒక కన్ను క్వార్టర్ మీద ఇంకో కన్ను మిక్చర్ మీద ఉంటుంది, ఇక నన్నెప్పుడు చూస్తావయ్యా అని కొట్టబోతుంది. ఎక్కడ చూసినా ఈ ఖాళీ సీసాలేమిటి? ఎంత తాగావు నిన్న రాత్రి? నీకస్సలు సిగ్గులేదా? నాకు తెలిసిన ఒక అంకిల్ డైలీ తాగుతుంటాడు. ఎందుకు మీరు రోజూ తాగుతారు అని అడిగితే, అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ, నేను తాగేది కిక్కు కోసం కాదు, లోక కళ్యాణం కోసం అన్నాడు. తాగినప్పుడు బాడీలోకి వెళ్లిన మందు రక్తంలో కలుస్తుంది కదా, అప్పుడు అతన్ని ఏదైనా దోమ కుడితే ఆ దోమకి కూడా కిక్కెక్కి అది ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అయి చచ్చిపోతుంది. అలా నేను ఊళ్ళో ఉన్న దోమల్ని నిర్మూలిస్తున్నాను అని చెప్పాడు. ఆ లాజిక్కి నాకు నరాలు కట్టయిపోయినాయి. ఈ లెక్కన మనం రోజు దోమల మందు వాడక్కర్లే, ఆయనకి మందు పోస్తే చాలు. ఈ మందుబాబుల లాజిక్లు భలే తమాషాగా ఉంటాయి. ఒక పెగ్గేసినావు కదా, ఇంకోటి ఎందుకు అని అడిగితే, ఒక కన్నుతో చూస్తే లోకం సరిగ్గా కనిపించదు కదా, అట్లనే ఒక పెగ్గేస్తే బాడీ బ్యాలెన్స్ అవ్వదు, అందుకే రెండోది. మరి 3 ఎందుకు అంటే, మనకి 3 మూర్తులున్నారు కదా అంటారు. మరి 4వది ఎందుకుంటే దిక్కులు 4 కదా అంటారు. చివరికి 5 పెగ్గులేసి పంచభూతాల సాక్షిగా ఊగుతూ మెల్లగా ఇంటికి చేరుకుంటారు. ఈ మందుబాబులు తాగకముందు అమాయక చక్రవర్తిలా ఉంటారు గాని ఒక క్వార్టర్ పడగానే అమెరికా ప్రెసిడెంట్కి కూడా సలహాలిచ్చే రేంజ్లో రెచ్చిపోతారు. ఒరే, ఈ దేశం ఎందుకిలా తగలబడుతోందో తెలుసా? అందరూ నీళ్లు తాగుతున్నారు కాబట్టి. అదే అందరూ మందు తాగితే ఎవరికీ ఎవరి మీద కోపముండదు, అందరూ తూలుతూ ఒకరినొకరు పట్టుకొని హ్యాపీగా ఉంటారు. నో వార్, ఓన్లీ బార్ అంటారు. వీళ్లకి తెలుగు సరిగ్గా రాకపోయినా లోపల ఒక 60 ml పడగానే షేక్స్పియర్ ఆత్మ ఆవహించినట్టు ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. ఐ యామ్ నాట్ డ్రింకింగ్ ఆల్కహాల్, ఐ యామ్ డ్రింకింగ్ మై సాడ్నెస్ అంటారు. ఇక చివరి పెగ్గు పడేసరికి ప్రతి మందుబాబు ఒక వేదాంతిగా మారిపోతాడు. మనిషి ఖాళీ చేతులతో వస్తాడు, ఖాళీ చేతులతో పోతాడు, మధ్యలో ఈ గ్లాసు నింపడమే మన ధర్మం అంటూ ఈయన చెప్పే నీతులు వినండి. జీవితం ఏ గ్లాసులంతిదిరా తమ్మి, ఖాళీ అయిపోతే అంత చేకతి.
మందుబాబులకున్నంత ఎమోషనల్ బాండింగ్ ఎవ్వరికీ ఉండదు బ్రూ. బాటిల్ ఖాళీ అయిపోతుంటే ఏదో ఆస్తిపోయినట్టు ఫీల్ అయిపోతూ నన్నొంటరిని చేసి వెళ్ళిపోయావా, నీలో సరుకున్నంత వరకు నువ్వు నా ప్రాణం, ఇప్పుడు నువ్వు కేవలం ఒక గాజు ముక్కవి, నీతో నాకున్న బంధం తీరిపోయింది అన్నట్టు ఏడుస్తున్నాడు. బాటిల్కి కూడా వీడ్కోలిస్తున్నాడంటే ఇతని ఏ రేంజ్ భక్తుడో అర్థం చేసుకోండి. చూశారుగా మన మందుబాబుల లాజిక్లు? ఇవి వినడానికి భలే తమాషాగా ఉంటాయి, కానీ వాటిని ఫాలో అయితే మాత్రం లైఫ్ పెంట్ అయిపోతది. అందుకే మందుకి దూరంగా ఉండండి, మా లాఫింగ్ పిల్స్ తెలుగు వీడియోలకి దగ్గరగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ తాగుబోతు ఫ్రెండ్స్కి షేర్ చేయండి.